హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది క్రేజీ ఎలక్ట్రికల్ తెలుగు. పాత కూలర్ బాడీ బాగుంటే మనం కొత్త కూలర్లాగా మార్చుకోవచ్చు అనమాట. చూడండి, ఫ్యాన్ మోటార్ పోయింది, వాటర్ లాగే మోటార్, రెండు మోటార్లు పోయినాయి. కూలర్కి ఆ రెండే మెయిన్. కింద చూయింగ్ మోటార్ చిన్నది ఒకటి పనిచేస్తుంది. చూడండి, ప్రేమ్ కూడా తుప్పు పట్టి తినేసింది. ఇప్పుడు బోల్ట్ రాక కటింగ్ మిషన్తో కట్ చేసాము. చూడండి, బోల్ట్ ప్లాస్టిక్లోకి ఉంది. దీనికి ఇప్పుడు బయటికి తీసి మనం బయట వైపు నుంచి లోపలికి కొత్త బోల్ట్ వేసుకోవాలన్నమాట. ఇంకోటి చూడండి, అన్నీ కట్ చేసేసాను. 4 బోల్ట్లు కట్ చేయడం జరిగింది. ఇది కట్ చేయడానికి తీయడానికి బోల్ట్ మనం ప్లాస్టిక్లోంచి షోల్డరింగ్ రాడ్ వాడుతున్నాం. అదైతే ప్లాస్టిక్ కరిగి లోపల ఉన్న బోల్ట్ బయటకు వస్తుంది అనమాట. చూడండి, కటింగ్ బ్లేడ్తో లాగేస్తున్నాం బయటికి. దాన్ని హీట్ చేసి ఇలా 4 వైపులో ఉన్న బోల్ట్లు బయటికి తీసేసి కొత్త బోల్ట్లు వేసుకోవాలి. కొత్త బోల్ట్లు వేసుకోవడానికి షోల్డరింగ్ రాడ్తో ఆ టైపుకి బెజ్జం వేయాలి. అంతకుముందు బెజ్జం ఉండదు కాబట్టి షోల్డరింగ్ రాడ్తో ప్లాస్టిక్ కాబట్టి ఈజీగా ఆ టైపుకి బెజ్జం పడుతుంది. చూడండి, ఈ టైపుకి బెజ్జం పెట్టాను. మనకి నట్టుకు సరిపడా బెజ్జాన్ని ఆ హీట్ మీదే పెద్దది చేసుకోవాలి. చూడండి, నట్టు తెచ్చి నట్టుకు వాష్ చేశాను. 4 వైపులు 4 బోల్ట్లు పెట్టుకోవాలి. 4టికి వాష్లు వేసి పెట్టుకోవాలి. చూడండి, ఒకటి వేసాను, 4 కూడా వేసేసి చూపిస్తాను. ఇదిగోండి, అదిగోండి 4 బోల్ట్లు బయటకు వచ్చినాయి. మేము ఇది రేత్రి పూట చేస్తున్నాం, అర్జెంట్ వర్క్. ఇది వేరే ఊరు పంపించాలని చెప్పి చేస్తున్నాము. లేదా వీడియో కొంచెం క్లారిటీగా ఉండేది. చీకట్లో తీయటం వల్ల కొద్ది క్లారిటీ తగ్గినట్టు ఉండిద్ది. చూడండి, వాష్ చేసి వాష్ మీద ప్లాస్టిక్ వాషర్లు కూడా వేయాలి. ప్లాస్టిక్ వాషర్లు వేస్తేనే కూలరు వైబ్రేషన్ రాకుండా ఉంటుంది. ప్లాస్టిక్ వాషర్ లేకుండా వేస్తే ఆ ఫ్యాన్ తిరిగే స్పీడ్కి కూలర్ వైబ్రేషన్ వస్తుందన్నమాట. ఇది కొత్త ఫ్రేమ్ దానికి ఎక్కించి నట్లు పెట్టి టైట్ చేసుకోవాలి. 4 వైపులు ఎక్కించుకుని నట్లు వేసి టైట్ చేసుకోవాలి. ప్లాస్టిక్ వాషర్లు కంపల్సరీగా ఉండాలి, అప్పుడే వైబ్రేషన్ రాకుండా ఉంటుంది. ఫ్రేమ్ కూడా డ్యామేజ్ అయింది, అందుకని ఫ్రేమ్ మార్చాము. చూడండి, రేంజ్తో టైట్ వేస్తున్నాము బోల్ట్లు. అలా 4 బోల్ట్లు టైట్ వేసుకోవాలి. ఇది ప్లాస్టిక్ కాబట్టి కొంచెం మీడియం టైట్ వేసుకోవాలి. హెవీ టైట్ వేస్తే ప్లాస్టిక్ ఇరిగిపోతుంది. ఇదిగోండి, కొత్త మోటార్కి ఫ్యాన్ ఫిట్ చేశాను. కొత్త మోటార్ బిగిస్తున్నాను ఇప్పుడు. కొత్త మోటార్కి 4 బోల్ట్లు ఉంటాయి. 4 బోల్ట్లు వేసుకుని టైట్ వేసుకోవాలి. 4 బోల్ట్లు ఎలాంటి లూజ్ లేకుండా అడ్జస్ట్మెంట్ చూసుకుని వేసుకోవాలి. ఫ్యాన్ బిగించే ముందు కొద్దిగా ముందుకుంటే ఎదురు గ్రిల్స్ తగులుతుంది, అది కూడా చూసుకోవాలి. ఎదురు గ్రిల్స్ తగలకుండా ఫ్యాన్ మోటార్కుండా ఫ్యాన్ని వెనక్కి జరుపుకోవాలి. చూడండి, కనెక్షన్స్ చెబుతాను ఇప్పుడు. ఆ వైట్ కలర్లో ఉన్నది మెయిన్ కేబుల్ అనమాట, ఫేసు న్యూట్రల్. దాన్ని డైరెక్ట్గా తీసుకొచ్చి ఒక స్విచ్కి ఇచ్చాను. ఆ స్విచ్ నుంచి ఇంకో స్విచ్కి బైపాస్ చేశాను. చూడండి, దానికి కరెంట్ అన్నమాట. ఆ స్విచ్ కూడా ఆ స్విచ్ నుంచి ఇంకో స్విచ్ కరెంట్ బైపాస్ చేశాను. అలా ఒక వైర్తో 3టికి బైపాస్ చేశాను. ఇదేమన్నా కూలర్ వాటర్ మోటరు. వైర్ చాలా కట్ట జాయింట్ చేశాను అనమాట. ఒకటో స్విచ్కి ఇచ్చా కదా, రెండో వైరు న్యూట్రల్ కట్టలో కలిపారన్నమాట. అది న్యూట్రల్ అనమాట. అన్ని న్యూట్రల్ ఆడికి వస్తాయి. మెయిన్ న్యూట్రల్, కూలర్ న్యూట్రల్, ఫ్యాన్ మోటార్ న్యూట్రల్ అన్నీ ఆడికి వస్తాయి. ఆడికి వచ్చింది కదా. ఇప్పుడు దాని న్యూట్రల్ అది. ఇప్పుడు మెయిన్ ఫ్యాన్ కూలర్ మోటార్ చూపిస్తాను. చూడండి, మామూలుగా అయితే మనకి రెడ్ ఫేస్ న్యూట్రల్ అనుకుంటాం కదా, ఇక్కడ అలా ఉండదు. కూలర్కి రివర్స్లో ఉంటుంది అనమాట. బ్లూ న్యూట్రల్లో. చూడండి, న్యూట్రల్ కట్టలో కలిపిన బ్లూ. బ్లాక్ ఏమన్నా హై స్పీడ్, వైట్ ఏమన్నా మీడియం, రెడ్ ఏమన్నా లో స్పీడ్ అనమాట. తర్వాత 2 బ్లూ వైర్లు ఉన్నాయి చూడండి. ఆ 2 బ్లూ వైర్లు ఇంకో స్విచ్కి ఇచ్చాను, 3వ స్విచ్కి. అదేమన్నా ఒక స్విచ్కి, ఒకటేమో న్యూట్రల్ కట్టలో కలిపాను. దేనికైనా 2 వైర్లు ఉంటే అది ఒకటి మెయిన్కి కలపాలి, ఇంకోటి న్యూట్రల్కి కలపాలి. అది మొత్తం న్యూట్రల్ కట్ట అనమాట. ఇది అయిపోయినాక మనకు వైర్లు వేలాడుతూ ఉంటాయి కాబట్టి లోపల ఐరన్ ఫ్రేమ్ ఉంటుంది కాబట్టి వైర్ షార్ట్ అయినప్పుడు బాడీ కరెంట్ రాకుండా ఐరన్ ఫ్రేమ్కి ముందు టేప్ వేసుకోవాలన్నమాట. టేప్ వేసుకుని ఆ టేప్ మీద మనం ఏ వైర్ పెట్టాలనుకుంటున్నా ఆ వైర్ పెట్టి టేప్ వేసుకుంటే వైర్లకి ఫ్యాన్లకి అడ్డం తగలకుండా ఉంటాయి అన్నమాట. చూడండి, నేను ముందు ఫ్రేమ్కి టేప్ వేసా. ఫ్రేమ్కి టేప్ వేసిన తర్వాత దానికి వైర్ పెట్టి దాని మీద మళ్ళీ టేప్ వేస్తున్నాను అనమాట వైర్కి.
ఏ వైర్కి ఆ వైర్ విడిగా టేప్ వేసుకుంటే ఒకటే దానికి ఒకటి కలవకుండా ఉంటే హీట్ వచ్చినప్పుడు ఏదన్నా ఒకవేళ అనుకోకుండా వైర్ ఏదన్నా డ్యామేజ్ అయినా పక్క వైరు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. చూడండి, ముందుగా ఫ్రేమ్కి టేప్ ఖచ్చితంగా వేయాలి. ఆ పైన వేసేసాం కదా, కింద కూడా తగలకుండా మనం సైడ్కి లాగి వైర్లు వేసుకోవాలన్నమాట. చూడండి, దానికి కూడా టేప్ వేసి ఆ వైర్లు విడిగా లాగి ఫ్యాన్కి తగలకుండా టేప్ వేస్తున్నాను అనమాట. అక్కడ ఏలాడుతున్నది కండెన్సరు, ఫ్యాన్ మోటార్కి వచ్చే కండెన్సరు. పాత జాయింట్లని తీసేసి కొత్త జాయింట్ల, ఎందుకంటే పాత జాయింట్లు రెండు ఉన్నాయి. ఏదంటే చూయింగ్ మోటార్, గాలి అటు ఇటు స్ప్రెడ్ చేసేదాన్ని ఒకటే పాత వర్కింగ్ కండిషన్లో ఉంది కాబట్టి దాన్ని ఒక్కదాన్నే అటు పెట్టి దానికి జాయింట్లు కొత్త వేసి టేప్ మళ్ళీ వేస్తున్నాను అనమాట. ఈ టేప్ అయిపోయినాక వాటికి కూడా కింద ఏలాడకుండా విడిగా ఫ్రేమ్కి టేప్ వేసి దానికి వేస్తున్నాను. ఖచ్చితంగా ఫ్రేమ్కి టేప్ వేయటం మర్చిపోమాకండి. మర్చిపోతే వైర్లు ఏదైనా డ్యామేజ్ అయితే ఆ ఫ్రేమ్కి కరెంట్ వస్తుంది అన్నమాట, మోటార్ చెడిపోయే అవకాశాలు ఉంటాయి. కింద కూలర్ మోటార్ కూడా, వాటర్ లాగే మోటార్ కూడా కొత్తదేను. తక్కువ ఖర్చులో పాత మోటార్ని కొత్త దానిలాగా మార్చుకోవచ్చు. మనకు బాడీ ఒకటి బాగుంటే చాలు. చూడండి, కండెన్సర్కి కూడా వేస్తున్నాను, ఎందుకంటే కండెన్సర్ ఒకసారి ఫెయిల్ అయ్యి ఆయి కక్కుతూ ఉంటుంది అనమాట. అది టేప్ వేసినాక కింద అప్పుడు పైపులు గుచ్చుతాను, వాటర్ పైపులు. అది కూడా నేను ఫ్యాన్ వర్కింగ్ కండిషన్ చూపిస్తున్నాను చూడండి. మనకు బాడీ బాగుంది కాబట్టి మొత్తం మార్చుకున్నాం. అదే కొత్త కూలర్ కొనాలంటే ఎట్లేదన్నా 4,500 5,000 ఇప్పుడు మామూలు కూలరే. ఇప్పుడు మనకి ఈ సామాన్ మొత్తం కొనడానికి 1,800 రూపాయలు అన్నమాట. కూలర్ మోటార్ కానీ, వాటర్ మోటార్ కానీ, ఆ బోల్డ్లు కానీ, వెనకమాల ఫ్రేమ్ కానీ మొత్తం 1,800 రూపాయలు అయినాయి. అదే ఇప్పుడు కొనాలంటే మనకు 5,000 రూపాయల దాకా అయ్యాయి. చూడండి, వాటర్ పంపు పైపులు అయ్యి దాని కనెక్షన్ కలుపుతాను. ఇప్పుడు వాటర్ పంపు కూడా బిగించేసాం కదా, దానికి గుచ్చితే సరిపోతుంది అన్నమాట. లూజ్ లేకుండా గుచ్చుకోవాలి దాన్ని. పైపులన్నీ బాగానే ఉన్నాయి. వాటర్ వేసాను, వాటర్ మోటార్కి పైపులు మన్ని కరెక్ట్గా సెట్ చేసి వాటికి వైర్తో కట్టుకోవాలి. ఎందుకంటే వాటర్ రన్నింగ్లో ఉన్నప్పుడు అవి బయటకు వచ్చి మోటార్ మీద పడి మోటార్ కాలిపోయే అవకాశాలు ఉంటాయి. అలా పైపు రాకుండా టైట్గా లాగి కట్టుకోవాలి, ప్రతిదానికి కట్టుకోవాలి. ఇది బాగా లేట్ అయిపోవడం వల్ల, చీకట్లో చేయడం వల్ల మీకు లైటింగ్ కొంచెం తక్కువగా ఉంది. ఇప్పుడు ఇది వాటర్ బోస్ చెక్ చేయను, ఎందుకంటే ఇది వేరే ఊరు తీసుకెళ్ళాలి అంపటే. అందుకని చెప్పి వాటర్ బోస్ చెక్ చేయకుండా మీకు ఫ్యాన్ వర్కింగ్ కండిషన్ బట్టిగా చూపించాను. కూలర్ మోటార్ వర్కింగ్ ఆల్రెడీ బకెట్లో పెట్టి వాటర్ చెక్ చేసి చూసాను, బాగానే ఉంది. మనకు తక్కువలో ఇదివరకు ఇట్లాగా సంవత్సరం గ్యారెంటీ అనమాట. ఫ్యాన్ మోటార్కి సంవత్సరం గ్యారెంటీ వచ్చింది, వాటర్ పంప్ మోటార్కి 6 నెలల గ్యారెంటీ. అంటే దాదాపు ఆల్మోస్ట్ 90% కొత్త కూలర్కి వచ్చిన గ్యారెంటీ దానికి వచ్చిందనమాట. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ.